ఇన్నేళ్ల సంది అయితే జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే భయపడ్డారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదు, జగన్మోహన్ రెడ్డి సారు కటౌట్ ను చూసినా కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కలిసి గజ 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 వణికిపోతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మేడం అయితే ఆరోపిస్తున్నది. ఇక అట్లనే అధికారులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను అయితే అడ్డుకుంటున్నారు ఈ నాయకులు అని రోజా మేడం అనుకుంటా వచ్చింది. తిరుపతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్ అయితే రోజా మేడం పాల్గొని ఘనంగా జగన్మోహన్ రెడ్డి సార్ బర్త్డే పుట్టినరోజునైతే చేసింది. ఇక చేసిన తర్వాత ఏదో ఒక ముచ్చట మాట్లాడాలి కదా. ఇక అందుకనే మేడం ఏమన్నదంటే ఈవీఎంలను అయితే మేనేజ్ చేయడం వల్లనే కూటమి గెలిచిందని మేడం అయితే ఆరోపించుకుంటా వచ్చింది. కూటమి ప్రభుత్వం పైననైతే ఈ గడిచిన నెల రోజుల్లోనే ప్రజలల్లా వ్యతిరేకత అనేది సురువైంది. ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయనకు తోడుగా, ఆయనకు అండగా ప్రజలు గట్లనే ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ పోరాటం చేస్తున్నారు అని అయితే మేడం ఆరోపించుకుంటూ వచ్చింది. ఈ రాష్ట్రంలో బాలికల పైన, ఆడపిల్లల పైన, మహిళల పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. అత్త కోడళ్ళు, అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలను లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, మతిస్థిమితం లేని వాళ్ళని లేకుండా, ఎవరిని వదిలిపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు